చావదలుచుకోలేదు. ప్లీజ్ వంశీ, నన్ను కాపాడు. వంశీ, ఓ వంశీ, కాపాడు. హెల్ప్ వంశీ. వంశీ, కాపాడు నన్ను. జాహ్నవి, ఏమైంది? చావంటే భయం వేసిందా? నీకే లాభం ఉంది ఒకవేళ నేను చచ్చిపోతే? అరే జాహ్నవి, నేను నిన్నంత తేలిగ్గా చావనిస్తానా? నేను నిన్ను ఏడిపించాలనుకుంటున్నాను, చంపాలనుకోవట్లేదు. నువ్వు గనక చచ్చిపోతే నా పనులెలా అవుతాయి జాహ్నవి? వంశీ, నాకు ఆ టాబ్లెట్స్ కావాలి. ప్లీజ్ నాకు ఆ టాబ్లెట్స్ ఇవ్వు. లేదు జాహ్నవి, ఇవాళ టాబ్లెట్స్ వల్ల ఏ ఉపయోగం ఉండదు. నీకు కావాల్సింది టాబ్లెట్స్ కాదు. ఇప్పుడు ఇవాళ నీకు కావాల్సింది ఇవే. ఒక్కసారి వేసుకున్నా ఉంటే చాలా హాయిగా ఉంటుంది. నో వంశీ, ఐ డోంట్ వాంట్ దిస్. నాకు ఆ టాబ్లెట్స్ ఇచ్చేయి ప్లీజ్. ప్లీజ్. టాబ్లెట్స్ కావాలంటే నా దగ్గర లేవు. ఇవాళ ఇదొకటే ఉంది. ఇదైతే టాబ్లెట్స్ కంటే చాలా ఎక్కువ ధర. కానీ నేను నిన్ను ఒక్క పైసా కూడా అడగను, ఎందుకంటే నేనంత దుర్మార్గుడిని కాదు జాహ్నవి. నీ పరిస్థితి చూసి కూడా జాలి పడకుండా ఎలా ఉంటాను? ఒకసారి దీన్ని వేసుకొని చూడు, నీకే తెలుస్తుంది. నాకు ఇదొద్దు వంశీ, ప్లీజ్. నాకు ఆ టాబ్లెట్స్ కావాలి. ప్లీజ్ వంశీ, ప్లీజ్. ప్లీజ్ నాకు ఆ టాబ్లెట్స్ ఇవ్వు. ప్లీజ్, ఐఎమ్ బెగ్గింగ్ యూ వంశీ. నో వంశీ, ఐ డోంట్ వాంట్ దిస్. ప్లీజ్ ప్లీజ్ నాకు ఆ టాబ్లెట్స్ కావాలి ప్లీజ్. రా జాహ్నవి, ఇలా ఇవ్వు. వద్దు, ఇవ్వు. నాకు ఇదొద్దు వంశీ. వంశీ ప్లీజ్. వంశీ ప్లీజ్. ఏనుగు చచ్చిన 1,00,000 రూపాయలు చేస్తుంది. కోడి బతికి ఉన్నా కూడా దానికి విలువే ఉండదు జాహ్నవి. ఇక చూడు, నీ సూసైడ్ లెటర్ని నేను ఎలా వాడతానో చూడు. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. గంగా ప్లీజ్, నువ్వు ఒకసారి తలుపు తీ గంగా. ప్లీజ్ గంగా, ఇది చాలా ఇంపార్టెంట్. సరే, నేను చెప్పేది విని ఒక్కసారి నాతో మాట్లాడు. ఆ రమేష్ గారు హాస్పిటల్లో ఉన్నారు గంగా. దాడి జరిగింది అతని మీద. గంగా ప్లీజ్. గంగా, రమేష్ మీద దాడి జరిగిందా? ఎక్కడున్నాడు తను? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? సిటీ హాస్పిటల్. పద. ఓరి సాలిగ్రాముడా, బాగా అలసిపోయాను, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. నేను దేవుణ్ణి మాత్రం ప్రార్థిస్తూనే ఉన్నాను. ఓరి భగవంతుడా, చిన్నాకంతా మంచి జరిగేలా చూడమని. ఒకవేళ తన కోపం తగ్గిపోయి చిన్నా. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి, నేను మాట్లాడతాను. మాధవి, తీసుకెళ్ళి. సాగర్, కూర్చో కూర్చో. అదేంటి నాన్న, ఆ దెబ్బ ఏంటి ఇలా తగిలింది? ఇదా, మరేం పర్వాలేదు. జారిపడ్డానంతే. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. చూడన్నా, నువ్వెందుకంత బాధపడుతున్నావు నాకు తెలుసు. నీ కేసు రమేష్ తీసుకున్నాడనేగా. ఇదేగా నిన్ను చాలా వేధిస్తోంది. లేదు నాన్నగారు, యాక్చువల్లీ
నేను ఆ సంగతి గురించి నాకు కూడా బాధగానే ఉంది. అసలు గంగ ఇలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావటం లేదు. ఈ కేసు విషయంలో నువ్వు చాలా కష్టపడ్డావు. వంశీని నేరస్తుడిగా రుజువు చేసి గంగకొచ్చిన కళంకాన్ని తుడిచివేశావు. నువ్వు తనకింత చేసినా కూడా గంగ నిన్ను కాకుండా ఆ గంగ రమేష్ని ఎందుకు నమ్మింది? గంగ ఇలాంటి పని చేసిందంటే నమ్మలేకపోతున్నాను. గంగ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. లేదు నాన్నగారు, గంగకు అసలు ఆ సంగతి తెలియనే తెలీదు. అదంతా ఆ రమేష్ చేసి. అయితే మాత్రం ఎవరైతేనే నా ఉద్దేశంలో ప్రస్తుతం నువ్వు అదంతా మర్చిపోయి నువ్వు ర్యాండ్ ట్యాక్స్ కేసు మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి సాగర్. ఈ కేసులో నువ్వు తప్పకుండా గెలవాలని నా కోరిక. నేను మాత్రమే కాదు, మొత్తం ఫ్రెటర్నిటీ అంతా నీ మీదే ఆశ పెట్టుకుంది. వాళ్ళంతా ఆలోచించేది ఒక్కటే, సాగర్ తన తండ్రి కంటే గొప్పవాడవుతాడని. ఆ శక్తియుక్తులు సామర్థ్యం తనకున్నాయని, తండ్రి కంటే కూడా 2 అడుగులు ముందుకేస్తాడన్న నమ్మకం ఉంది. అది నువ్వు రుజువు చేయగలవని నాకు నమ్మకం ఉంది. నీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకో. అంటే నా గెలుపు మీకు అంత ముఖ్యం అన్నమాట. మీ ప్రెస్టీజ్కి అంత ఇంపార్టెంట్ అది? ఈ గెలుపు నాదో నీదో కాదు సాగర్, న్యాయం సాధించే విజయం. లాయర్ కర్తవ్యం ఏమిటి? నిజాయితీ గల వాళ్ళకి న్యాయం జరిగేలా చూడటం, న్యాయ విరుద్ధంగా పనిచేసే వాళ్ళకి శిక్ష పడేలా చేయటం. అంతేగా? ఆ పని చేయాలని నువ్వు అనుకుంటున్నావని నాకు తెలుసు. న్యాయ పోరాటాన్ని నీ జీవితపు లక్ష్యంగా చేసుకోదలిచావు. అలా చేసి గెలిస్తే నువ్వు చాలా సంతోషిస్తావు. నువ్వు చేసిన పని విషయంలో నీకు తృప్తిగా ఉంటుంది. అర్థమైందిగా? అవును నాన్నగారు, డోంట్ వరీ. నేను ఏ ఒక్కరికి ఎంత మాత్రం అన్యాయం జరగనివ్వను. నిజాన్ని గెలిపించడానికి నేను శక్తివంచం లేకుండా పనిచేస్తాను. ఇక మీరు చేయాల్సిందల్లా మీ అబ్బాయిని ఆశీర్వదించడం. మీ దారిలోనే మీ అబ్బాయి సాగిపోవాలని దీవించండి. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది నాన్న. ప్లీజ్ ఫీల్ అట్ హోమ్. మీకేమైనా కావాలంటే తీసుకోండి. అలాగే, తప్పకుండా. ఇప్పుడు ఎలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదు. ముందు మీ ఫీలింగ్ ఎలా ఉందో అది చెప్పండి. ఫీలింగ్ బెటర్ నౌ. ఇంటికి వచ్చేసాగా. హాస్పిటల్లోనే పడి ఉంటే ఏ జబ్బు లేనివాడు కూడా పేషెంట్ అయిపోతాడు. కానీ సార్, డాక్టర్ గారు మిమ్మల్ని ఇవాళ డిశ్చార్జ్ చేయడానికి లేదన్నారు. మీకు ఇప్పుడు బానే ఉంది కదా? ఇవాళ కేసు విచారణకి రాగలరా? లేదంటే మనం కేసు వాయిదా అడగచ్చు. అదేం వద్దు గంగా, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ నౌ. కేసు వాయిదా వేయాల్సిన అవసరం లేదు. ఎంతో కష్టం మీద సాక్ష్యాలు మన చేతికొచ్చాయి. కాంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. చూడు, కోర్టుకెళ్ళే టైం అవుతోంది. ఇక మనం రెడీ అయిపోయి కోర్టుకెళ్ళాలి. కొంచెం నాకు ఆ డ్రాలో ఉన్న కేసు ఫైల్ ఇచ్చే చాలు. ఐల్ జస్ట్ గో త్రూ ది కేస్. థ్యాంక్ యూ. నేను వెళ్ళి మెడిసిన్స్ తెస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సార్, మీ బ్యాండేజ్ లూజ్ అయింది. నేను సరిగ్గా కట్నా? మెల్లగా. గంగా, ఏంటా పని? నేను చదువుతున్నా కనిపించట్లేదా? ఆ పేపర్స్ మళ్ళీ నాకు ఇవ్వు. సార్, మీరు 2 మినిట్స్ కదలకుండా కూర్చుంటే నేను మీ బ్యాండేజ్ కట్టగలను. అరే, కదలకండి. సార్, 2 మినిట్స్ కదలకుండా ఉండండి. చాలు చాలు. ఎక్కడున్నావు నాన్న నువ్వు? అమ్మా, నువ్వా? ఇదేంటి నాన్న రమేష్? అమ్మా, అది నువ్వు పెళ్లి చేసుకున్నావా? హా? కనీసం మీ అమ్మకి చెప్పనైనా చెప్పకుండానే ఇంత పెద్ద సంగతి నాకు తెలియకుండా దాచుంచవా? మామ్, నన్ను కొంచెం మాట్లాడిస్తావా? ఇంకా ఏం మాట్లాడతావు? అక్కడ కలకత్తాలో ఉండగా నీకు ఒక్క పిల్ల కూడా నచ్చనే లేదు, కానీ ఇక్కడ బెనారస్కి వచ్చావా లేదు?
అమ్మా, నీ కోరికల గుర్రాలకి కొంచెం పగ్గాలు వేయి. నీ కళల్లో నుంచి కొంచెం బయటికి రా. నేను పెళ్లి గిల్లి చేసుకోలేదు, తను కేవలం నా అసిస్టెంట్. గంగా ఈవిడ మా అమ్మగారు. నమస్తే అండి. నమస్తే. మా అబ్బాయి నేను కన్న కలను నెరవేర్చేశాడేమో అనుకున్నాను, కానీ చేయలేదే. నీ తల్లి అత్తగారు కావడం నీకు అసలు ఇష్టం ఉంటేగా. అమ్మా, ఫుల్ స్టాప్. గంగా, ఐఎమ్ సారీ, మా అమ్మగారికి కొంచెం మెలో డ్రామా ఎక్కువ. ఈ లోకంలో అందరికీ ఉంటుంది అదే. సో ప్లీజ్ ఫర్గివ్ వాట్ షీ సేస్. తప్పుకో అడ్లే. అరే, అసలు విషయం ఏంటంటే రమేష్ నీ విధంగా ఇలా ఇంతకు ముందు ఎవరు మందలించడం నేను చూడలేదు కదా, అందుకనే ఇలా. ఆంటీ, నేను సార్కి కట్టు సరిగ్గా కడుతున్నాను. అమ్మా అలా మాట్లాడుతున్నావేంటి? ఇది అసలేం బాలేదు. నువ్వు గంగనెందుకు వేధిస్తున్నావు? నాకేమో దెబ్బ తగిలింది, కానీ నీకు దాని గురించి ఏం బాధలేదు. వాట్ ఈస్ దిస్? అరే ఎందుకు పట్టించుకోను? అందుకేగా నీ తోటి వాళ్ళు ఫోన్ చేయగానే ఏదో ఒక ఫ్లైట్ పట్టుకుని ఇక్కడికి వచ్చేసాను. అయినా నీ తల పగలడం ఇదేమైనా మొదటిసారా? ఇది నీకెప్పుడు జరుగుతూ ఉండేదే కదా. అక్కడ కలకత్తాలో ఉన్నప్పుడు కూడా ఇలాగే కార్మికుల కోసం పోరాడుతూ ఉండేవాడు నా ఈ పిచ్చి తండ్రి. అమ్మా, నాకు ఇంత దెబ్బ తగిలింది, నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? అమ్మాయిన ప్రదీప్ గారు గంగకి అన్నలాంటి వారు. నమస్తే. నమస్కారం. అయితే ఈ గంగ మీకు చెల్లెలవుతుందా? అవునండి. అమ్మా, ఆయన తనకి అన్నయ్య అంటే గంగ తనకి చెల్లెలే అవుతుంది కదా. ప్లీజ్ కొంచెం ఇలారా. చూడు గంగ, కోర్టుకెళ్ళే టైం అవుతుంది, నువ్వెళ్ళి రెడీ అవ్వు. నేను నిన్న అక్కడ కోర్టులో కలుస్తాను. సరే సార్, వస్తానండి. గోవిందయ్య గారు, ఇదెవరు పంపించారు? ఎవరి కోసం? తెలియచ్చిన బాబు. ఇలా ఇవ్వండి. గోవిందయ్య గారు, వస్తున్నాను అమ్మగారు. అబ్బా, ఈ ఎండలు బాగా మండిపోతున్నాయి. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. మన గెలుపు సందర్భంగా ఈ ఫ్లవర్ బొకే మీకోసం. మనోహర్. దీని కొంచెం ఆరబెట్టండి. సరే సరే. ఇదే ఎండలరా బాబు. చిన్నా, అబ్బో నా బంగారు తండ్రి, బావుందే. నువ్వు పొద్దునే తయారైపోయావా? అదేంటి? ఇదేం లేదు నానమ్మ, దీన్ని ఎవరో పంపించారు నా కోసం. అలాగా? నానమ్మ, ఈ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ రోజు. నేను చేయబోయేది సరైందో కాదో నాకు తెలీదు. మీ ఆశీస్సులు కావాలి నాకు. అరే అబ్బా 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 అబ్బా. మా చిన్న చేసేది సరిగ్గా ఉండకుండా ఎలా ఉంటుంది? వెళ్ళు, విజయం సాధించు. నేను రాత్రి పగలు ప్రార్థన చేసేది నీకోసమే కదా. నానమ్మా, ఆ? ఇవాళ నీ చిన్నాకి ప్రసాదం ఇచ్చి పంపించవా? చిన్నప్పుడైతే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేదానివిగా. ఇవాళ కూడా ఇస్తాను. ఇందా. అరే, ఇంత ఇంత పెద్దవాడి అయిపోయినా కూడా నువ్వు. గెలుపు నీదే. నానమ్మ, మరి గంగకేది? గంగకెందుకు ప్రసాదం? ఏది నా ప్రసాదం? ఇదిగో నాన్న, పట్టు. మరి గంగాకి? నానమ్మ, తనకు కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఇదిగో పిల్ల, ఇలారా. వచ్చి తీసుకో ప్రసాదం. వద్దులేండి అమ్మగారు, నాకేం అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? నువ్వలా దేవుడి ప్రసాదాన్ని వద్దని ఎలా చెప్పగలవు? వచ్చి తీసుకెళ్ళు. తనే వద్దంటుంటే నువ్వెందుకు బతిమాలుతున్నావు చిన్నా? నానమ్మ, ప్లీజ్.
కేసు నంబర్ 3392 ర్యాండ్ ట్యాక్స్ కంపెనీపై పబ్లిక్ లిటిగేషన్. యువర్ ఆనర్, పోయినసారి జరిగిన విచారణలో చట్టశాస్త్ర నిపుణుడైన మన డిఫెన్స్ లాయర్ అయిన సాగర్ చతుర్వేది గారు తనకున్న తెలివితేటలతో ఈ కేసును యొక్క కొత్త మలుపు తిప్పారు. కానీ నిష్ప్రయోజనం. నిజాన్ని తెలివితేటలు ఎన్నటికీ గెలవలేవు. యువర్ ఆనర్, నేనిప్పుడు కోర్టులో కొందరు సాక్షుల్ని ప్రవేశపెడుతున్నాను. వాళ్ళ సాక్ష్యం వల్ల ఈ కేసులో ఉన్న అబద్ధపు పొరలు తొలగిపోయి నిజమనేది అందరి ముందు బయటపడుతుంది. ఆయన ఎంతమంది సాక్షులనైనా తెచ్చుకొనివ్వండి, కానీ నేను మీకు ఇచ్చిన ఆధారాలతో ఈ కేసు మీరు గెలవడం అనేది చిన్నపిల్లల ఆటతో సమానం. సాగర్ గారు, ఇప్పుడు నేను మీ ముందు ఒక కొత్త సాక్షిని ప్రవేశపెడుతున్నాను యువర్ ఆనర్. వచ్చిన ఈ కొత్త సాక్షి పేరు మిస్టర్ జగదీష్ శర్మ. ఒకప్పుడు ర్యాంటాక్స్ కంపెనీలో పనిచేశారు. ఒక కీలకమైన స్థాయిలో ఉండేవారు. ఇప్పుడు అతన్ని సాక్షిగా పిలవడానికి అనుమతి కోరుతున్నాను. సాగర్, అబ్జెక్ట్ చేయి సాగర్. నీకు తెలియకుండా రమేష్ ఏ కొత్త సాక్షిని ప్రవేశపెట్టకూడదు. డిఫెన్స్ లాయర్ గారు, కొత్త సాక్షిని ప్రవేశపెట్టడంపై మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా? నో యువర్ ఆనర్, నో అబ్జెక్షన్. థ్యాంక్ యూ మిస్టర్ సాగర్ చతుర్వేది. రండి జగదీష్ గారు. యువర్ ఆనర్, ఈ కేసులో ఈ సాక్షి చాలా కీలకమైనవాడు. ఇతను చెప్పే సాక్ష్యం ఈ కేసుకు కొత్త రూపాన్ని ఇవ్వబోతోంది. యువర్ ఆనర్, యువర్ ఆనర్, నేను ఈ సాక్షి భద్రత గురించి బాధపడుతున్నాను. అందువల్లే అతని పేరు ముందుగా కోర్టుకు తెలియజేయలేదు. యువర్ ఆనర్, ఈ జగదీష్ శర్మ ర్యాంటాక్స్ కంపెనీలో చీఫ్ అకౌంటెంట్గా పనిచేసేవారు. జగదీష్ గారు, మీరు ర్యాంటాక్స్ కంపెనీలో చీఫ్ అకౌంటెంట్ పదవిలో పనిచేస్తూ ఉండేవారు, రైట్? అంటే మీకు ర్యాంటాక్స్ కంపెనీ వారి బిజినెస్ గురించి అన్ని తెలిసే ఉంటాయి. అదే ఇప్పుడు కోర్టు వారికి చెప్పండి. ర్యాంటాక్స్ కంపెనీలో అకౌంట్స్ ఎలా మేనేజ్ చేసేవారో చెప్పండి. ఏమేం రాసేవారో చెప్పండి. వారి బిజినెస్ డీలింగ్స్ని ఏ విధంగా రాస్తుండేవారో చెప్పండి. భయపడకండి జగదీష్, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు కోర్టుకు ధైర్యంగా నిజం చెప్పచ్చు. సార్, నన్ను 2 అకౌంట్ పుస్తకాలు సిద్ధం చేయమని చెప్పేవారు. ఒకటేమో ఇతరులకు చూపించడానికి, ఇంకొకటి కంపెనీ వారి కోసం. మీరు గమనించారా యువర్ ఆనర్, వీళ్ళు 2 పుస్తకాలు మెయింటైన్ చేసేవారట. ఒకటి డూప్లికేట్, బయట వాళ్ళు వచ్చినప్పుడు చూపించడానికి. ఇంకోటి నిజమైంది, ఇది కంపెనీ యజమానులకు చూపించడానికి. యువర్ ఆనర్, మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను, పోయిన విచారణలో నేను సాగర్ చతుర్వేదిని ఒక ప్రశ్న అడిగిన సంగతి. ఉండాల్సిన మోతాదు నుంచి చాలా ఎక్కువ మోతాదులో ఓపియం కొంటున్న సంగతి. దానికి సమాధానం మిస్టర్ జగదీష్ చెప్పేశారు. యువర్ ఆనర్, నకిలీ అకౌంట్ బుక్స్ కాపీలు మీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒరిజినల్ అకౌంట్ బుక్ కాపీని ఇవ్వాలనుకుంటున్నాను. యువర్ ఆనర్, ఇదే ఆ ఒరిజినల్ అకౌంట్ బుక్ కాపీ. యువర్ ఆనర్, ఈ అకౌంట్లో మీరు స్పష్టంగా గమనించవచ్చు, ఈ ర్యాంటాక్స్ కంపెనీలో ప్రతి నెల 50 కిలోల గంజాయి అదనంగా కొంటున్నారని. ఇక ఈ 50 కిలోల గంజాయిని ఉపయోగించి వాళ్ళు విదేశాలకు పంపించే మందులు చేస్తున్నారా లేక డ్రగ్స్ చేస్తున్నారా అనే సంగతి ఇప్పుడు మిస్టర్ సాగర్ చతుర్వేదన చెప్పాలి, ర్యాంటాక్స్ కంపెనీ చెప్పాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ విట్నెస్. మిస్టర్ సాగర్, మీరు ఈ సాక్షిని ఏమైనా ప్రశ్నించదలిచారా? ఎస్. చూడండి మిస్టర్ జగదీష్, మీరు ఈ ర్యాంటాక్స్ కంపెనీలో ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారు? 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాలుగా. 6 ఏళ్ల పాటు ఆ కంపెనీలో పనిచేసిన తర్వాత ఉన్నట్టుండి ఆ కంపెనీ మిమ్మల్ని పనిలోంచి తీసేసింది. ఎందుకని? బహుశా వాళ్ళకి మీరు చేస్తున్న పనితీరు నిర్లక్ష్యంగా ఉన్నందువల్ల, మీరు ఎన్నో లక్షల రూపాయల కుంభకోణం చేసినందువల్ల మీరు మీ కింది ఉద్యోగుల్ని కూడా చాలా నీచంగా చూసేవారట. కొట్టడం కూడా జరిగింది యువర్ ఆనర్. కంపెనీ వారికి ఇతని విషయంలో ఎన్నో ఫిర్యాదులున్నాయి. అప్పుడు వారిని ఉద్యోగం నుంచి తీసేశారు. ఇతనికి వాళ్ల మీద కోపం వచ్చి కంపెనీ మీద పగ తీర్చుకోవాలనుకున్నారు కనుక అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడిపోయారు, రైట్ మిస్టర్ జగదీష్? మిస్టర్ జగదీష్, జవాబు చెప్పండి. నేను అడుగుతుంది మిమ్మల్ని. మీరు తప్పు చేయలేదు అనడానికి ఏదో ఒకటి చెప్పాలి. మీరు